హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంద్రా అంటే ఫ్రైడే రోజు రిలీజ్ అయిన ఒక హాలీవుడ్ ఫిలిం. సినిమా పేరు ఏంద్రా అంటే ఆర్గైల్. ఇదొక స్పై యాక్షన్ కామెడీ ఫిలిం. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చేసి మాథ్యూ వాన్. ఇతను వచ్చేసి మనకి కింగ్స్ మ్యాన్ సిరీస్ ఉంది కదా, 3 సినిమాలు, ఎక్స్మెన్, కిక్యాస్, ఇట్లాంటి మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన అతను. ఇది కూడా స్పై ఫిలిం. ఇది స్టోరీకి వచ్చాము అంటే ఒక లేడీ ఉంటుంది, ఆమె రైటర్ అనమాట. స్పై నావల్స్ రాస్తూ ఉంటుంది. 4 బుక్కులు అయిపోయి ఉంటుంది. 5వ బుక్కు 4వ బుక్కు రీడింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. రీడింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే 5వ బుక్ కూడా త్వరలో వస్తుంది అని చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ రాయడం అయితే అయిపోయింది, కొద్దిగా చిన్న చేంజెస్ ఉన్నాయి. అది 5వ బుక్ డ్రాఫ్ట్ ఫినిష్ చేసి వాళ్ళ మదర్కి పంపిస్తే వాళ్ళ మదర్ చదివి లాస్ట్ చాప్టర్ కొద్దిగా సింపుల్గా ఎండ్ చేసావు, అక్కడ ఒక చాప్టర్ యాడ్ చేస్తే బాగుంటుంది అంటది. సరే, అది ఏమి యాడ్ చేయాలా అనేసి ట్రైన్లోకి ఎక్కినప్పుడు ఈమె ఏదైతే రాసుందో ఆ స్పై ఇది అవన్నీ రియల్గా జరిగితే ముందు స్పై వస్తే ఆ దీంట్లో ఈమె ఇరుక్కుంటే ఏమైంది అన్నదే సినిమా అంతా. సినిమా వచ్చి పిచ్చి పిక్స్, మనకి మంచి కామిక్ ఇది ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, స్పై ట్విస్ట్లు అన్నీ ఉంటాయి. ఏమేం కావాలా ఒక ఇంగ్లీష్ సినిమా, మంచి ఇంగ్లీష్ సినిమాకు అన్నీ ఉంటాయి. దీంట్లో పాజిటివ్ ఏంద్రా అంటే మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ వర్క్. చాలా వరకు మనం ఎడిటింగ్ అన్నది మనం డైరెక్టర్ ఏమి ఇచ్చాడు ఇది అది అని ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూసామంటే ఎడిటింగ్ ఏ రేంజ్లో చేశాడు, ఎంత కష్టపడి చేశాడు అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక స్పై ఒక ఎదురుగా ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది, ఈ మనసులో ఒకరిని ఊహించుకొని ఉంటుంది స్పైగా. వాడు ఈమెకి కనిపిస్తూ ఉంటాడు, వాడు ఈమెతో మాట్లాడుతుంటాడు, ఇక్కడ ఇంకో స్పై ఉంటాడు. అన్ని మ్యాచ్ కట్లు చేస్తా అసలు బ్యూటిఫుల్గా అయితే ఎడిట్ చేశాడు. మనకి అదిరిపోతుంది ఎడిటింగ్ వర్క్. ఇది ఎడిటింగ్ వర్క్ గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఇది మనం చూస్తే తెలుస్తుంది. పర్ఫార్మెన్సెస్ మెయిన్ క్యారెక్టర్ చేసింది వచ్చి బ్రూస్ డల్లాస్ హవార్డ్. ఈమె వచ్చేసి మనకి జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ కొత్తవి వచ్చాయి చూడు, దాంట్లో లేడీగా చేసినాము. దీంట్లో కొద్దిగా లావుగానే కనిపిస్తుంది, రైటర్గా మనకు ఉంటుంది. ఈమె పర్ఫార్మెన్స్ సంపిపడేసింది అసలు. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ భయపడే సీక్వెన్సెస్ కానీ అంతా మనకి హిలేరియస్ అంతా ఈమె తీసుకొచ్చి ఉంటుంది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆమెతో పాటు అసలు శామ్ రాక్వెల్ ఇంకొక రియల్ టైమ్ స్పైగా ఇతను చేసి ఉంటాడు, ఇతను అద్భుతంగా చేశాడు. బ్యూటిఫుల్. మదర్ ఫాదర్గా చేసిన వాళ్ళు కానీ హెన్రీ క్లావెల్, ఈమె ఊహించుకున్న స్పై హెన్రీ క్లావెల్. ఆ స్పైకి సపోర్టివ్గా ఉండేది వచ్చేసి జాన్ సీనా అనమాట. వీళ్ళిద్దరు మంచోళ్ళు అన్నట్టు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళది బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే శామ్యుయల్ జాక్సన్ చాలా చిన్న క్యారెక్టర్ కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్. మనకి తెలుసు శామ్యుయల్ జాక్సన్, మార్వెల్ సినిమాలు చూసిన వాళ్ళందరికీ తెలుసు అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని. సూపర్బ్గా కంప్లీట్గా మనకి ఉంటుంది. ఈ సినిమా మన తెలుగు వాళ్ళు చూసారంటే దీంట్లో ఉన్న సీన్లు కానీ, యాక్షన్ సీక్వెన్స్లు కానీ మనకి ఫ్యూచర్ తెలుగు సినిమాల్లో వచ్చే అవకాశాలు భీకరంగా అయితే మనకి కనిపిస్తాయి, మనకి ఉంటాయి. ఎందుకంటే ఆ రేంజ్ అద్భుతంగానే మన వాళ్ళు ఎత్తేసేకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎత్తేస్తారు కూడా. సో మనం ఒకసారి ఇది చూసామంటే నెక్స్ట్ రాబోయే సినిమాల్లో మనకు తెలుస్తుంది, ఓకే ఇక్కడ నుంచి ఎత్తేసారా మన తెలుగు వాళ్ళు అనేసి సినిమాల్లో. కానీ ఇంతే బ్యూటిఫుల్గా తీసాడంటే మంచిదే, మనకి యాక్షన్ అంతా ఇదయ్యి అది మనం చెప్పుకోవాల్సింది. ఇంకా ఏమేమి బాగున్నాయి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ సూపర్గా ఉంది. ఒక కంప్లీట్ ఫిలిం అంటే పెద్ద నేను ట్రైలర్ కూడా చూడకుండా వెళ్ళి థియేటర్లో కూర్చున్నప్పుడు ఒక స్పై ఫిలిం బాగానే ఉంటుందిలే చూద్దాము అని వెళ్ళి కూర్చున్నప్పుడు ఈ సినిమా చూసినప్పుడు మటుకు మంచి కామిక్ దగ్గర నుంచి ఇది కొన్ని రివీలింగ్ అయితే రెగ్యులర్గా చూసేటోళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోద్ది, దీనికి మించి ఏం చేయలేడు అనేసి. స్టోరీలో ట్విస్ట్లు కాకపోతే అవి కూడా చాలా బాగానే అనిపించాయి. పర్ఫెక్ట్గా అయితే రాసుకున్న సినిమా ఇది. ఈ సినిమా ఎవరెవరు చూడవచ్చు, హ్యాపీగా కంప్లీట్ ఫ్యామిలీ చూడవచ్చు. ఎట్లాంటి పనికి మాలిన విజువల్స్ కానీ పెద్ద డైలాగ్స్ కానీ లేవు, బ్యూటిఫుల్గా ఉంది. హ్యాపీగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. చూడాలనుకున్న వాళ్ళకి థియేటర్స్లో ఉన్నాయి, మంచి అట్మాస్ ఉన్న థియేటర్లో వెళ్ళారంటే మటుకు మీకు అదిరిపోద్ది. సౌండ్ ఎఫెక్ట్స్తో కూడా సినిమా అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ సినిమా గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.